నమస్తే. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మోహన్ బాబు జనసేనలో కలిసిపోయాడా? ఇది సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించిందన్నమాట. మోహన్ బాబు జనసేన పార్టీలో కలవడం ఏమిటి? మరి ఒకప్పుడు చిరంజీవికి, మోహన్ బాబుకి వజ్రోత్సవ సమయంలో టగ్ ఆఫ్ వార్ వచ్చినప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మోహన్ బాబుని తమ్ముడు అని పిలిచినప్పుడు మోహన్ బాబు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ సఫోకేషన్ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నమాట. అటువంటి మోహన్ బాబు ఈరోజు జనసేన పార్టీలో కలవడం నిజంగా ఆశ్చర్యం, ఓ విధంగా ఆనందదాయకం కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, ఎవరు శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అందున మోహన్ బాబుకి, చిరంజీవికి అడపా ఏదో విధంగా ఆ మనస్పర్ధలు అంటే అభిప్రాయ భేదాలు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒకవేళ నిజంగా మోహన్ బాబు జనసేన పార్టీలో చేరే నిర్ణయం తీసుకొని చేరినట్టయితే మాత్రం ఇది పవన్ కళ్యాణ్‌కి బాగా ప్లస్ అవుతుంది. నేను అనుకున్నది ఏమిటంటే మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరుతాడేమో అనుకున్నాను. మోహన్ బాబు చేరడానికి ఆసక్తి లేకపోయినట్టు అట్లీస్ట్ మోహన్ బాబు పిల్లలైనా చేరుతారేమో అనేటువంటి ఆహ్, ఊహాగానంతో ఉన్నారు నాతో పాటు చాలామంది. కానీ అన్నిటిని మించి అన్నిటికీ భిన్నంగా జనసేన పార్టీలో చేరడం చాలా శ్రేయోదాయకం. ఎందుకంటే ఇక్కడ మనకి పాలక వర్గమే కాకుండా అంటే ప్రశ్నించే వర్గం కూడా ఉండాలి. అప్పుడే పరిపాలన సజావుగా సాగుతుంది. అంతేగాని వన్ మ్యాన్ ఆర్మీగా తాను నంది అంటే నంది, పంది అంటే పంది అని భట్టరాజుల్లా పొగుడుతూ వాళ్ళని పతనం చేసేటువంటి గవర్నమెంట్లు కాకుండా, లేదండి మనం ఇన్ని ప్రమాణాలు చేసి పదవుల్లోకి వచ్చాము. మన తాలూకు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఇవి. ఇవి గాని మనం చేయకపోయినట్టయితే రేపొద్దున్న ఏ మొఖం పెట్టుకొని అడుగుతామండి అని చెప్పాలి వీళ్ళు. అలా కాకుండా అధినాయకుడు ఎక్కడో ప్యాలెస్‌లో ఉండి, సైనమందిరంలో ఉండి, ఎవరో వచ్చారంటే ఆయన తీరికైతే వచ్చి కలుసుకోవడం, లేకపోతే అక్కడి నుంచి అలాగే అటే పంపించడం జరిగితే ఎవరికైనా బాధగానే ఉంటుంది జనరల్‌గా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవ్వడం వల్ల సుఖపడ్డానికి కాదు, ప్రాణాన్ని కష్టపెట్టడానికి, కష్టపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులే ముఖ్యమంత్రులవ్వాలి. లేతే ఎందుకు దండగా? తిని పడుకున్నోడికి ముఖ్యమంత్రి పదవి ఎందుకండి? అవసరం లేదు. నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే 20 గంటలు కూడా చాలవు. అటువంటి 20 గంటలు కూడా కష్టపడ్డానికి సిద్ధపడ్డప్పుడే ముఖ్యమంత్రిగా కొనసాగగలుగుతాడు. ఆయన ఆలోచనల్ని అమలు చేయగలుగుతాడు. ఏదో బటన్లు నొక్కడమే ప్రధానమైనట్టయితే ఎవరైనా నొక్కుతారు. దానికే ఉంది. ఇన్ని గంటలకో బటన్, ఇన్ని గంటలకో బటన్ లేదా ఓ సిగ్నల్ ఇస్తాను. ఓ బటన్ నొక్కి అంటే దానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకండి? అవసరం లేదు కదా! ఇక్కడ నేను మోహన్ బాబు గారి గురించి చెప్తే ఒక విషయం ఉంది. మోహన్ బాబు భోలా మనిషి. నిక్కచ్చైన మనిషి. ముక్కుకు సూటిగా మాట్లాడే మనిషి. తర్వాత తన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నట్టయితే వెంటనే దానికి తీర్పునిచ్చి న్యాయం చేసే మనిషి. అలా కాకుండా కొంత సేవా దృక్పథం కూడా ఉండడం వల్ల ఆ మోహన్ బాబు విద్యానికేతన్ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీగా పరిణతి చెందిందన్నమాట. ఇంత డెవలప్‌మెంటు తను ఒంటరి ప్రాణం ఒకడే మోహన్ బాబు ఒక్కడే ఒక పక్క సినిమాల్లో నటిస్తూ, ఒక పక్క సినిమాలు తీస్తూ, కొడుకుల నిర్మాణం చూసుకుంటూ, ఇయన్ని పనులు చేసుకుంటూ కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి ఈరోజు అధినాయకుడిగా ఉన్నాడంటే, అది కేవలం మోహన్ బాబు గారు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి మోహన్ బాబు జనసేన పార్టీలోకి రావడం నిజంగా స్వాగతించవలసిన విషయం. జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్‌లోను, మోహన్ బాబులోను అంటే
వాళ్ళిద్దరూ కోయిన్సైడ్ అయ్యి అంటే ఇద్దరు కూడా మైండ్ సెట్, వేవ్ లెంత్ ఎక్కడో సరిపోతుంది. గనక ఏదైనా సమస్యలు పరిష్కారం అవ్వడానికి త్వరితగతిన అవకాశం ఉంటుంది అని మనం నమ్మొచ్చు. తర్వాత జనసేన పార్టీ అధినాయకుడు కూడా గతంలో కంటే ఇప్పుడు సీట్ల పంపకంలో గానీ, అభ్యర్థుల సెలక్షన్‌లో గానీ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడులకు లోనైపోతూ ఎవరి మాట వినకుండా తన కళ్ళారా చూసిన తర్వాత తనకి కొన్ని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే సీట్లు కేటాయిస్తున్నాడు గనక మునపటి పరిస్థితి కాదు కదా! కొంచెం చాలా బెటర్‌గా ఉండొచ్చు. తర్వాత తెలుగుదేశాన్ని ఎలాగ ఆదరిస్తున్నారో జనసేన పార్టీని కూడా అలాగే ఆదరిస్తున్నారు గనక కొంచెం మంచి సంఖ్యాబలంతో అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చని మనం చెప్పొచ్చు. దానికి ఈ మోహన్ బాబు చేరిక శుభారంభం. శుభారంభం కావచ్చు. థాంక్ యూ.